అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు ఫ్రైడే అండి. ఈ ఇదే లాస్ట్ వీక్ కదా, అందుకని నేను ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ఉదయాన్నే అయితే ముగ్గు పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఈ శుక్రవారము పొద్దున్నే అయితే ఇదిగోండి ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. ఈ ముగ్గు వచ్చేసరికి అష్టదళ పద్మం ముగ్గు అంటారండి. అంటే నేను శుక్రవారం అయితే ఇలాంటి ముగ్గులే పెట్టుకుంటాను. శుక్రవారం ప్రత్యేకంగా అయితే ముగ్గులు పెట్టుకుంటాం కదండి. అది అష్టదళ పద్మం ముగ్గులు కానీ అలాంటివి పెట్టుకుంటే చాలా మంచిదంటారు కదా. అందుకని నేను ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ముగ్గులాగా అయితే పెట్టుకుంటానండి. ఇంటి ముందు కళగా ముగ్గు ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే ఇంకా తర్వాత బాక్సులు ఇవన్నీ అయిపోయాకైతే ఇలాగా పూజ చేసుకున్నాను నేను ఇంట్లో అయితే. అలాగే నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న వీడియోస్ కూడా ఉన్నాయండి నా దగ్గర. చిన్న చిన్న షార్ట్స్ లాగా అయితే ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో అయితే మీకు పెడతానండి. చూడండి, ఈ వీడియో చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. అయితే మాత్రం నేను ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే పెట్టుకున్నానండి. బనానాలు ఉన్నాయి, అందుకని అరటిపళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఈరోజు ప్రసాదంకి అయితే. శుక్రవారాలు అయితే కంపల్సరిగా కామాక్షి దీపం అయితే పెట్టుకుంటానండి. పొద్దున్నే అయితే పూజ అయితే అవ్వదండి. నేను కొంచెం ఎండబడ్డాక 10కి 10:30కి అట్లా అయితే పూజ చేసుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే పొద్దున్నే బాక్సులు పెట్టాలి, అవన్నీ అయిపోయాక గిన్నెలు అవన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి అవన్నీ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి నాకైతే ఆ టైం అయితే అవుతుందండి కంపల్సరిగా. అందుకని నేను ఇంకా అప్పుడైతే పూజ చేసుకుంటాను. పొద్దున్నే కుదిరితే చేసుకోవచ్చు, కానీ అవన్నీ అక్కడ పెట్టేసి పూజ చేసుకుంటే హ్యాపీగా అనిపించదు. అందుకని అవన్నీ క్లీన్ చేసుకున్నాక ఇట్లా అయితే పూజ చేసుకుంటానండి. ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. అయితే అలాగే లాస్ట్ ఇయర్ నేను ఎలా పూజ చేసుకున్నానో చెప్తాను అన్నాను కదండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే నేను ఇలా చేసుకుంటున్నాను పూజ. ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ తీసిందండి, అందుకే అంత క్లారిటీగా అయితే లేదండి. మీకు అర్థమవుతుందో లేదో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బాగా క్లియర్గా అయితే లేదు. అంటే వీడియోస్ అప్పటికి పెట్టాలి అట్లా అనుకోలేదు కదా. అంటే ఛానల్ అయితే ఉంది కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అప్పుడు నేను మామూలుగా ఊరికే ఇంట్లో కానీ తీసుకున్నాను, నేను గుర్తుంటుంది అని చెప్పి. అయితే ఇదిగోండి ఇట్లాగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. నేను కలశం పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా. అలాగే పసుపు కుంకుమ పెట్టుకున్నాను అమ్మవారికి, గణపతిని. ఈ ఇయర్ ఎలా పెట్టుకున్నానో అలాగే అన్నీ నేను లాస్ట్ ఇయర్ కూడా అలాగే పూజ చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ గణపతికి పసుపు గణపతిని అయితే పెట్టుకున్నాను కలశం ముందు. అలాగే అమ్మవారి విగ్రహాలు నా దగ్గర చిన్న చిన్నవి ఐడియల్స్ ఉన్నాయి కదండి, స్వామివారు అమ్మవారు, ఆ విగ్రహాలు అయితే పెట్టేసుకొని వాటికైతే పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా అలాగే పువ్వులతోటి. ఇదిగోండి అమ్మవారు అయితే లాస్ట్ ఇయర్ నేను శారీ అయితే కట్టలేదండి, ఓన్లీ బ్లౌజ్ పీసే కట్టాను. ఇదిగోండి ఇలా అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారిని అయితే ఇలా పెట్టేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా జడకుప్పులు అవన్నీ అయితే పెట్టుకున్నానండి, అమ్మవారి ఫేస్ అట్లా పెట్టుకున్నాను. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకేనండి, బాయ్ మరి. థ్యాంక్ యూ.